అమెరికాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు అక్రమంగా వెళ్తే మరికొంతమంది సక్రమంగా వెళ్లిన వారు ఉంటారు. అయితే ప్రస్తుతం టెక్ రంగంలో మన తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. వారిలో కొందరు చేస్తున్న విపరీతమైన చేష్టల వల్ల కేవలం ఇండియా పరువే కాదు, మన తెలుగువారు తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తాజాగా ఇండియాకు చెందిన ఒక 26 ఏళ్ల తెలుగు యువకుడు అని అమెరికాతో పాటు మన జాతీయ టీవీ ఛానల్స్ లో ప్రసారం చేసి తెలుగువారి పరువు మొత్తం తీశాడు నాగరాజు అనే ఈ యువకుడు. అమెరికాలో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నాగరాజు బల్కాంను అక్కడ పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో ఇప్పుడు చూద్దాం. మెరుగైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ విదేశాల్లో అవకాశం దొరికితే వెళ్లి ఉద్యోగం చేసుకుని హాయిగా బతుకుదాం అనుకుంటారు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటున్నారు కాబట్టి వారు తమ తమ విద్యార్హతను బట్టి విదేశాలకు వెళుతూ ఉంటారు. ఐటీ రంగానికి చెందినవారు ప్రధానంగా అమెరికాకు లేదా కెనడాకు వెళుతూ ఉంటారు. ఇక ఐటీ రంగంలో మన తెలుగువారి హవా అంతా ఇంతా కాదు. వారి వయసు కంటే ఎక్కువే సంపాదించుకుంటున్నారు. సాధారణ అమెరికన్ కంటే కూడా మెరుగైన జీవితం గడుపుతున్నాడు. దీనికి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎవరో ఊరు పేరు లేని వారు చెప్పింది కాదు. స్వయాన ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చెప్పారు. ఇండియన్స్లో టాలెంట్ ఎక్కువ. సాధారణ అమెరికన్ సంపాదించే వేతనంతో పోల్చుకుంటే ఇండియన్ టెక్కీలో రెండింతలు సంపాదించుకుంటారని గతంలో చాలాసార్లు H-1B వీసా దుమారం జరిగినప్పుడు చెప్పారు. సాధారణ అమెరికన్ సరాసరి వేతనం ఏడాదికి $50,000 ఇండియన్ టెక్కీ సరాసరి $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 90 లక్షల రూపాయలు సంపాదించుకుంటాడు. దీంతో సాధారణ అమెరికన్ కంటే ఇండియన్ మెరుగైన జీవితం గడుపుతాడు. ఇది సాధారణంగానే లోకల్ అమెరికన్లకు కంటగింపు కలిగిస్తోంది కూడా. ఇక ఇండియన్ టాలెంట్ గురించి మస్క్ చెప్పిన మరో విషయం, తాను అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తన క్లాస్లో 10 మంది ఉంటే 8 మంది ఇండియన్స్. తాను దక్షిణాఫ్రికాకు చెందినవాడిని, మరొకరు వేరే దేశానికి చెందినవారు ఉండేవారని చెప్పాడు. అమెరికన్ ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండేవాడు కాదని చెప్పుకొచ్చారు. వారు చదువుకున్నారు కాబట్టి డబ్బు డిమాండ్ చేయడానికి అర్హులు అని H-1B వివాదం వచ్చినప్పుడల్లా ఆయన ఇండియాకు అనుకూలంగా వాదించేవాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా నుంచి అమెరికాకొచ్చిన యువకులకు కొత్త రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకవైపు చేతిలో పుష్కలంగా డబ్బాడుతుంటే అదే సమయంలో కొత్త కొత్త కోరికలు పుట్టడం సహజమే కదా. మరి ఆ కోరికలు అదుపులో ఉంచుకోవాలి కదా. విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మనల్ని డేగకళ్ళు అనుసరిస్తాయని చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పోలీసుల చేతికి చిక్కి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇక తాజాగా అమెరికాలోని శాంటాపేలో నాగరాజు బాల్కం అనే తెలుగు యువకుడు నేరుగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఇక నాగరాజు వ్యవహారం గురించి పోలీసులకు పక్కా సమాచారం తెలిసుండొచ్చు. దీంతో వారు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక నాగరాజు చేసిన నిర్వాకం ఏంటంటే, ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లినప్పుడు పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. అరెస్టుకు సంబంధించి పోలీసులు బాడీ క్యామ్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోని విడుదల చేశారు. ఇక నాగరాజు విషయానికి వస్తే, మైనర్ బాలికల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్ చూసి నాగరాజుతో పాటు మరో 3 ఆ ఉచ్చులో పడ్డారు. ఇక పోలీసులు ఆ మైనర్ బాలిక ద్వారా నాగరాజును ఫలానా చోటుకు రమ్మని ఆహ్వానించడం, నాగరాజు వెళ్లడం జరిగిపోయింది. నాగరాజు వ్యవహారం మొత్తాన్ని పోలీసులు ఒక కంట కనిపెడుతూ అతన్ని ఫాలో అవుతూ వచ్చారు. నాగరాజు మైనర్ బాలిక వద్దకు చేరుకోగానే వెంటనే పోలీసులు బలవంతంగా ఇంట్లోకి దూసుకొచ్చి నాగరాజును లాక్కొచ్చి చేతులకు బేడీలు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పోలీసుల్ని చూడగానే నాగరాజు షాక్కి గురయ్యాడు. నాగరాజు చేతులు విరిచి గోడకు ఆనించి బేడీలు వేసి, "నీకు ఇంగ్లీష్ వచ్చా, స్పానిష్ వచ్చా?" అని పోలీస్ అధికారి అడగడం స్పష్టంగా వినిపించింది. చేతులకు బేడీలు వేసిన నాగరాజును పోలీసు అధికారులు ఒక గదిలోకి తీసుకెళ్లారు. గోడకు ఆనించి అతన్ని మొత్తం సోదా చేశారు. ఇక పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి 10 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు. అయితే పోలీసులు ఈ నెల 3న ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇక నాగరాజుపై మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డానికి యత్నించడం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరం ద్వారా పసిపిల్లల్ని ప్రలోభపెట్టినందుకు కేసు నమోదు చేశారు. ఇక శాంటాఫే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నెంబర్ కూడా ప్రకటించింది. అయితే ఇదే కేసులో నాగరాజు ఒక్కడే కాదు, మరో 3 కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 59 ఏళ్ల ఎడ్యురాడో రిమిరేస్, అలాగే 50 ఏళ్ల హారాల్డ్ ఆడమ్స్, 29 ఏళ్ల థామస్ కాగ్జోగా పోలీసులు తెలిపారు. అయితే వీరిపై కొన్ని రోజుల పాటు నిఘా పెట్టి చివరకు స్టింగ్ ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు.
ఇక స్థానిక మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం మైనర్లను లైంగికంగా ప్రలోభపెట్టిన అభియోగాలతో పాటు అదనపు ఛార్జీలను నమోదు చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక అమెరికాలో మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక అమెరికా చట్టాల ప్రకారం అమెరికాలో మైనర్లపై లైంగిక దాడులు చేస్తే సాధారణంగా జీవిత ఖైదు లేదా కొన్ని దశాబ్దాల పాటు జైల్లో గడపాల్సి వస్తుంది. ఒకవేళ మైనర్ లైంగిక దాడిలో చనిపోతే మాత్రం మరణశిక్ష విధిస్తారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు ట్రంప్ నివసించే ఫ్లోరిడా స్టేట్ కానీ టెన్నెసీని తీసుకుంటాయి. అక్కడి చట్టాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ చైల్డ్ రేప్ కేసు రుజువైతే మరణశిక్ష విధిస్తారు. ఇక అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మైనర్లను రేప్ చేస్తే దాదాపు 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కావాలనుకుంటే శిక్షను మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ మైనర్ బాధితుడు లేదా బాధితురాలు వయసు తక్కువైతే శిక్షాకాలం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే నేరానికి పాల్పడిన వ్యక్తి గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటే శిక్ష మాత్రం మరింత కఠినంగా ఉంటుంది. ఇక ఆసియా దేశాల నుంచి వెళ్తున్న వారు, ప్రధానంగా పాకిస్తాన్ నుంచి బ్రిటన్ వెళ్లిన పలువురు పాకిస్తానీలు అక్కడి వైట్స్ కంటే స్థానిక వైట్ మైనర్ బాలికల్ని లోబర్చుకొని తమ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గ్రూమింగ్ గ్యాంగ్ల గురించి చాలా మంది వినే ఉంటారు. తాజాగా ఒక సిక్కు మైనర్ బాలికను పాకిస్తాన్కు చెందిన 6 వ్యక్తులు ట్రాప్ చేసి తమ గదికి తీసుకెళ్లి రేప్ చేసిన విషయం బ్రిటన్లో పెనుదుమారం రేపింది. స్థానిక సిక్కులంతా కలిసి పాకిస్తాన్ ముస్లింలున్న భవనం వద్ద మైకులు పెట్టి అరచి నానా గొడవ చేసిన తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని బాలికను వారి చెర నుంచి విడిపించారు. ఇక మన తెలుగువాడు నాగరాజు కూడా గ్రూమింగ్ గ్యాంగ్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లున్నాడు. మైనర్ బాలికల్ని ఎలా ట్రాప్ చేయాలో వారి నుంచి పాఠాలు నేర్చుకుని నేరుగా శాంటాఫే పోలీసులకు చిక్కాడు. ఇక అమెరికాలో ఒక లాయర్ని పెట్టుకుని కేసు వాదించుకోవాలంటే అయ్యే పనే కాదు. ఉన్న ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. ఇక నాగరాజును తిరిగి ఇండియాకు డిపోర్ట్ చేస్తారా లేదా అక్కడే జీవిత ఖైదు విధిస్తారా అనేది త్వరలోనే తేలిపోతుంది.